హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవ్వండి కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నానండి. ముందు చిక్కుకున్నానండి. కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట అండి. ఇలాగా లేత కాడలతోటి పుదీనా చిక్కుకోవాలండి. లేత కాడల వరకు చిక్కేయచ్చండి, బాగుంటుందండి. ఇలా చిక్కుకోవాలి. కొత్తిమీర పర్వాలేదండి, ఎల్లో కలర్ అన్నీ తీసేసి కొత్తిమీర వేసుకుంటానండి. ఇలా చిక్కుకుంటానండి. పుదీనా కాడ ముదురు కాడ అయితేనే తీసేస్తానండి, లేత కాడ అయితే వేసేస్తాను పచ్చట్లో. ఇలా చిక్కుకుంటే వాష్ చేసుకోవాలండి బాగా. ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి చేసేటప్పుడు టైం తీసుకుంటుందండి చాలా. ఇవ్వండి ఇలా ఏరు పెట్టుకోవాలి. ఇవ్వండి కొద్దిగా ఉప్పు వేస్తానండి. ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ముందు ఓ 10 నిమిషాలు నానబెడతానండి. ఇవ్వండి ఉప్పు వేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు అండి. కళ్ళుప్పు వేసి, ప్రత్యేకంగా కళ్ళుప్పు నేను ఎప్పుడు తీసుకుంటానండి, ఇంట్లో పెట్టుకుంటాను. ఇలాగ ఆకుకూరలు అనగా కూరగాయలు పళ్ళు అవి కడుగు పెట్టుకుంటానండి. ఉప్పులోనే పళ్ళైనా సరే ఇలాగే నానబెడతానండి. ఉప్పులో నానబెట్టడం వల్ల క్రిములు ఏమైనా ఉంటే పోతాయండి. అలాగే మురికి కూడా వస్తుందండి ఇలా నానబెడితే. ఓ 10 నిమిషాలు ఇలాగా నానబెట్టేస్తానండి. పుదీనా కూడా ఇందులోనే వేసేసి నానబెట్టుకొని ఓ 10 నిమిషాల తర్వాత మళ్ళీ శుభ్రంగా 2-3 సార్లు కడుగుతాను. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత చూసారా ఎలా వాటర్ మురికిగా వస్తాయండి. ఈ వంపేసి మంచినీళ్ళతో 2 సార్లు వాష్ చేసుకుంటానండి. వారానికి ఒకసారైనా ఈ పుదీనా కొత్తిమీర చట్నీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. ఇది ఇడ్లీతోటి దోశకి బాగుంటుందండి. ఇవ్వండి పుదీనా కొత్తిమీర ఇలా డ్రైన్ చేసుకొని పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటానండి. అలాగే ఇంకా 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 అంగుళాలు అల్లం ముక్క అండి కోసి పెట్టుకోవాలి. అలాగే ఇవ్వండి జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత మెంతిపొడి అండి. అంటే పచ్చళ్ళు చేసినప్పుడు మిగిలి ఉంటుంది కదండి మెంతిపొడి, అది కూడా వేసుకున్నానండి. మెంతులు వేసుకుంటాను, పొడి ఉందని పొడి ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవ్వండి పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇవ్వండి ఆయిల్ సరిపోలేక మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇవ్వండి ఇలా మగ్గిన తర్వాత తీసేసుకొని మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల వేరే మగ్గిపోతుందండి. ఇలా స్మాష్ చేసుకోవాలండి గరిటెతోటి. ఇవ్వండి చింతపండు రసం అండి, కొద్దిగా అందులోనే వేసేసుకుంటానండి నేను. వేసుకొని దాంతోపాటే ఉడికించుకుంటానండి టమాటాతోటి. ఇలా ఉడికిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటానండి. ముందు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలండి. జీలకర్ర మిక్సీ పట్టుకొని తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, లాస్ట్లో టమాటా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈరోజు టిఫిన్ వేసేకి లేట్ అయిపోయిందండి, 10:30 పైన అయిపోయింది. పాప కాలేజీకి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తానండి మా వారికి నాకు. గోధుమ పిండి అట్లు వేసుకున్నానండి. కాంబినేషన్ దోశకైనా ఇడ్లీకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది, ఈ చట్నీ.